విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాల పరిష్కారంపై చర్చిస్తున్నారు. విభజన చట్టం 9-10 స్కెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తున్నారు. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతుంది. ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాలపై చర్చిస్తున్నారు. విభజన చట్టం 9-10 స్కెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రాష్ట్ర విభజన అంశాలపైన కేంద్ర హోంశాఖలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ కీలక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఈ యొక్క విభజన సమస్యలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఈ రోజు అజెండాలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదైతే విభజన చట్టం 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, కార్పొరేషన్ల విభజన, వాటి ఆస్తులు, ఆ ఆస్తులకు సంబంధించినటువంటి అప్పుల పంపకాలు, వీటన్నిటిపైన చర్చ జరుగుతుంది. గతంలో కూడా వీటన్నిటిపైన చర్చ జరిగింది, కానీ ఒక పరిష్కార మార్గం అయితే లభించలేదు. కొన్ని అంశాల్లో తెలంగాణ సుముఖంగా ఉంటే కొన్ని అంశాలు ఏపీ సుముఖంగా లేదు. అందుకే వాటి మధ్య కొంత ఇంకా సంసిద్ధత నెలకొని ఉండింది. అయితే వాటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చ జరుపుతున్నారు. ముఖ్యంగా ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన చట్టంలో పేర్కొని మరికొన్ని సంస్థల విభజన, 2014-15 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మంజూరైన నిధులు రెండు రాష్ట్రాల మధ్య విభజించడం, అదే విభజన జరిగినటువంటి సంవత్సరం ఏదైతే అది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమున్నాయో, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఆ స్కీమ్స్ మధ్య రెండు రాష్ట్రాల మధ్య విభజన సరిగ్గా జరగలేదు. మరోపక్క హైదరాబాద్ లో సంయుక్త సంస్థలపైన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులు, విదేశీ సంస్థల నుంచి తీసుకున్నటువంటి అప్పుల రెండు రాష్ట్రాల మధ్య విభజించడం, వీటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఏపీకి సంబంధించి అయితే గ్రే హౌన్స్ కేంద్రం ఏర్పాటు, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం, వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్, కేంద్ర సాయం తర్వాత కూడా ఉన్నటువంటి రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, 13వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి వెనకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్, 13వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి సంస్థలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, హార్టికల్చర్ గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సంబంధించి బొగ్గు సరఫరాతో పాటు రాష్ట్రంలో 4000 మెగావాట్ల విద్యుత్ సదుపాయాలు, రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు, వీటన్నిటిపైన ఈ రోజు ఎజెండాలో పెట్టారు. వీటన్నిటిపైన చర్చిస్తూ ఉన్నారు. ఇంకా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.